దేశవ్యాప్తంగా వినిపిస్తున్న ప్రధాన డిమాండ్లలో కులగణన ముఖ్యమైనది. వెనుకబడిన వర్గాలైన బీసీల్లో ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు 112 ఉపకులాలు ఉన్నాయి. వాళ్ళలో మెజారిటీ ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారు. పార్టీలు తమను కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కులాల వారీగా లెక్కలు తీసి తమకు న్యాయమైన వాటా దక్కేలా చూడాలని గళమెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు నిర్వహించాయి. అయితే ఆ సమస్య తీరే రోజు ఎంతో దూరంలో లేదు అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే తెలంగాణలో కులగణన చేపడతామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టమైన హామీ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. క్యాస్ట్ సెన్సస్ అనేది దేశానికి ఎక్స్రే లాంటిదంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు దాని తీవ్రతను గట్టిగా చెబుతున్నాయి. ఆరోగ్య సమస్య ఏంటో తెలుసుకునేందుకు ఎక్స్రే ఉపయోగపడిన తరహాలోనే కులగణన కూడా పేదరికానికి మందుగా రాహుల్ అభివర్ణించడం వెనుకబడిన వర్గాలను ఆకట్టుకుంటోంది. తెలంగాణలో కులగణన చేపడతామన్న రాహుల్. కులగణన దేశానికి ఎక్స్రే లాంటిదని వ్యాఖ్యలు. రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు మరింత మేలు. రాహుల్ ప్రకటనతో బెంబేలెత్తుతున్న బీఆర్ఎస్ పార్టీ. ఎప్పుడో సమగ్ర సర్వే చేపట్టామంటూ గులాబీ బీరాలు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కులగణన చేపడతామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ హామీనిచ్చారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా 3 రోజుల పాటు తొలి విడత బస్సు యాత్ర నిర్వహించిన రాహుల్ గాంధీ క్యాస్ట్ సెన్సస్ ప్రాధాన్యాన్ని గట్టిగా ప్రస్తావించారు. కులగణన అనేది దేశానికి ఎక్స్రే లాంటిదంటూ దాని ప్రాధాన్యాన్ని బలంగా చాటారు. దేశంలో కులగణన చేపడితేనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయని అన్నారు. ఇదే అంశంపై తాను పార్లమెంటులో లేవనెత్తిన ప్రశ్నను ప్రస్తావించారు. దేశంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులలో ఎంతమంది బీసీ, ఎస్సీ, ఎస్టీ ఆఫీసర్లున్నారో చెప్పాలని అడగ్గా అన్ని శాఖల్లో కలిపి కేవలం 5% మంది మాత్రమే ఈ 3 వర్గాలకు చెందిన వాళ్లున్నారనే సమాధానం తనను విస్మయానికి గురిచేసిందన్నారు. పీఎంఓలోనూ 5% మంది కూడా ఓబీసీ అధికారులు లేరని ఆరోపించారు. దేశం అభివృద్ధి చెందాలంటే అన్ని వర్గాల వారిని భాగస్వాములను చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో క్యాష్ సెన్సస్ చేపట్టామని, ఇక్కడ కూడా అధికారంలోకి రాగానే అదే విధానం అవలంబిస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. దేశంలో ప్రజాస్వామ్య పాలన కొనసాగడం లేదని, బ్యూరోక్రాట్ల కనుసన్నల్లోనే పాలన కొనసాగుతోందని దుయ్యబట్టారు. బ్యూరోక్రాట్లలో 5% మంది మాత్రమే ఓబీసీ అధికారులు ఉండడం దారుణమన్నారు. దేశవ్యాప్తంగా కులాల వారీగా జనాభా లెక్కలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని రాహుల్ మండిపడ్డారు. తెలంగాణలో అధికార పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం కులగణన చేపట్టేందుకు సుముఖంగా లేదని రాహుల్ ఫైర్ అయ్యారు. कुछ दिन पहले मैंने पार्लियामेंट में कास्ट सेंसस पे भाषण दिया. नरेंद्र मोदी जी और आपके चीफ मिनिस्टर ओबीसी की बात करते हैं. मैंने प्रधानमंत्री से पूछा कि अगर आप ओबीसी की इतनी मदद करते हो तो कास्ट सेंसस का जो डेटा है उसको आप पब्लिक क्यों नहीं बनाते? जो हमने जाति जनगणना किया था जब हमारी सरकार थी दिल्ली में, उसके आंकड़े आप पब्लिक को क्यों नहीं बताते? రాహుల్ లేవనెత్తిన కులగణన అంశంపై తెలంగాణలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. క్యాస్ట్ సెన్సస్ చేపట్టాలని దేశవ్యాప్తంగా ఎప్పటి నుంచో డిమాండ్లున్నాయి. రిజర్వేషన్లు సహా రాజకీయ మానవత్వానికి ఈ చర్య దోహదం చేస్తుందనే వాదనల్ని బీసీలు బలంగా లేవనెత్తుతున్నారు. బడ్జెట్ కేటాయింపులతో సహా ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కులగణన మేలు చేస్తుందని నినదిస్తున్నారు. అత్యధిక జనాభా ఉన్న కులాలు కేవలం ఓటు బ్యాంకుగానే మిగిలిపోతున్నాయనే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ జనాభా లెక్కలు సేకరిస్తున్నప్పటికీ మిగతా కులాలకు సంబంధించిన వివరాలు సేకరించడం లేదు. దేశంలో 1951లో కాంగ్రెస్ హయాంలో తొలిసారిగా కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించారు. ఆ తర్వాత అనేక ప్రయత్నాలు జరిగినా ఆచరణకు నోచుకోలేదు. 2018లో కులగణన చేపడతామని హామీనిచ్చిన కేంద్రంలోని బీజేపీ సర్కార్ సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో మాత్రం తాము వ్యతిరేకమని చెప్పి షాకిచ్చింది. 1951లో తీసుకున్న నిర్ణయానికి తాము మద్దతిస్తున్నామని చెబుతూ తప్పించుకునే ధోరణి అవలంబించింది. కులాల వారీగా వివరాలు సేకరించడం, ప్రాసెస్ చేయడం కష్టమని వాదించింది. అయితే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్
కులగణనను విజయవంతంగా పూర్తి చేయడం అవన్నీ బీజేపీ సృష్టిస్తున్న అపోహలని తేలిపోయేలా చేసింది. ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా క్యాస్ట్ సెన్సస్ చేపట్టింది. అలాగే తెలంగాణలోనూ చేస్తామని రాహుల్ హామీనిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లోనూ దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని ప్రకటన చేయనున్నారు. ఇండియా కూటమికి చెందిన విపక్ష పార్టీలు కూడా కులగణన డిమాండ్ని లేవనెత్తుతున్నాయి. బీసీ ప్రధాని అని చెబుతున్న బీజేపీకి మరి క్యాస్ట్ సెన్సస్ చేపట్టేందుకు ఎందుకు అభ్యంతరం అని రాహుల్ గాంధీ నిలదీస్తున్నారు. मैंने पार्लियामेंट में कास्ट सेंसस पे भाषण दिया. नरेंद्र मोदी जी और आपके चीफ मिनिस्टर ओबीसी की बात करते हैं. मैंने प्रधानमंत्री से पूछा कि अगर आप ओबीसी की इतनी मदद करते हो तो कास्ट सेंसस का जो डेटा है उसको आप पब्लिक क्यों नहीं बनाते? जो हमने जाति जनगणना किया था जब हमारी सरकार थी दिल्ली में, उसके आंकड़े आप पब्लिक को क्यों नहीं बताते? రాజకీయంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. దేశంలో అధిక జనాభా కలిగిన బీసీల పరిస్థితి మాత్రం మరోలా ఉంది. అయితే ఈ విషయాన్ని పక్కకు పెట్టిన కేంద్రం తాజాగా మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా అర్ధ శతాబ్దం నుంచి డిమాండ్లు లేవనెత్తుతున్న కులగణన విషయంపైన మాత్రం స్పందించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల వేళ బీసీలకు తామంటే తాము ప్రాధాన్యమిస్తామంటూ రాష్ట్రంలో అధికార పార్టీ బీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ మాటలకే పరిమితం చేస్తున్నాయని బీసీలు భగ్గుమంటున్నారు. అయితే గతంలో ఉపాధి హామీ, ఆర్టీఐ వంటి వినూత్న చట్టాలను అమలు చేసి దేశంలో పేదల అభ్యున్నతికి పాటుపడిన కాంగ్రెస్ పార్టీ కులగణనతో మరో ముందడుగు వేస్తామని గట్టిగా చెబుతోంది. ఉన్నత ఉద్యోగాలు, రాజకీయ అవకాశాలకు బాటలు వేస్తామని భరోసా ఇస్తోంది. ఇప్పటికే బీసీలకు తగిన ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి అధిక సంఖ్యలో వాళ్లకు టికెట్లు కేటాయిస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామనే సంకేతాలు పంపిస్తోంది. ఇదే విషయాన్ని రాహుల్ ప్రస్తావిస్తూ దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలనేది తమ విధానమని క్లారిటీ ఇస్తున్నారు. ఫలితంగా జనాభాలో సగం, అవకాశాల్లో అత్యల్పమన్నట్లుగా ఆందోళన చెందుతున్న బీసీ వర్గాలు ఈసారి కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారనే చర్చ జరుగుతోంది. కులగణన చేపడతామంటూ కాంగ్రెస్ ఇస్తున్న హామీని బీఆర్ఎస్ ఎద్దవా చేస్తోంది. తెలంగాణలో తాము ఎప్పుడో కులగణన చేపట్టామని అంటోంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చేపట్టిన సమగ్ర సర్వే అదేననే వాదన తెరపైకి తెస్తోంది. ఆ వివరాల ఉన్నప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కనీసం 2021 జనాభా లెక్కలను కూడా పక్కన పెట్టిందని గులాబీ పార్టీ మండిపడుతోంది. మరోవైపు బీసీల నినాదంతో ఎన్నికల్లో బరిలో దిగుతున్నామని బీజేపీ సీనియర్ నేత ఎంపీ లక్ష్మణ్ చెబుతున్నారు. బీసీలకు పెద్దపీట వేస్తామని, వాళ్లను బీఆర్ఎస్ ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుందన్నారు. బీసీని సీఎంను చేసే సత్తా బీజేపీకే ఉందంటున్నారు లక్ష్మణ్. 27 మందిని కేంద్ర మంత్రులని చేసిన ఘనత మోడీదేనని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. రాహుల్ గాంధీ ఇవాళ కేవలం ఈ బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లో చీలిక రావడానికే వారు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దానికి అవసరమైన మేరకు ఏ రకంగా బీఆర్ఎస్ కర్ణాటకలో కాంగ్రెస్ సాయం చేసిందో అదే పంతాలో ఇవాళ తెలంగాణలో కూడా బీఆర్ఎస్ లేపేదానికి, జాకి పెట్టి లేపడానికి వాళ్ళు కుట్రలు పండుతున్నారు. ప్రజలు మాత్రం మార్పు స్పష్టంగా కోరుకుంటున్నారు. ఈ అవినీతి ప్రభుత్వం, ఈ కుటుంబ పాలన వారు చరమగీతం పడాలని, అసలు బీసీలను కనీసం గౌరవం లేకుండా ఈ రెండు పార్టీలు ఏ రకంగా అవమానపరిచాయో ఈ రాష్ట్రంలో వాళ్ళు కూడా ఇవాళ అట్టుడికిపోతున్నారు. అందుకనే ఇవాళ బీసీలను పెద్దపీట వేస్తూ బీసీలను విశ్వాసాలను తీసుకొని మోదీ గారు ఏ రకంగా కేంద్రంలో 27 మంది మంత్రులకు అవకాశం కల్పించడమే కాకుండా చరిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకొని మరి బీసీలకు పెద్దపీట వేశారు. తెలంగాణలో కూడా ఇవాళ 2 పార్టీల కంటే బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చి తప్పకుండా బీసీలు అన్ని వర్గాల మద్దతుతో ప్రభుత్వము అధికారమే లక్ష్యంగా మేము ఎన్నికలను ఒక సవాల్గా తీసుకుంటున్నాం. బీఆర్ఎస్, బీజేపీ మాటలకు చేతలకు పొంతన లేదని బీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న కమలం పార్టీ 2021 జనాభా లెక్కలే చేపట్టలేదని, కులగణన చేపట్టాలంటూ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించి చేతులు దులుపుకున్న బీఆర్ఎస్ చిత్తశుద్ధి లేదని విమర్శిస్తున్నారు. వెనుకబడిన వర్గాలపై మోడీ, కేసీఆర్కి అంత అభిమానముంటే బీహార్లో నితీశ్ తరహాలో ఎందుకు క్యాస్ట్ సెన్సస్ చేయలేదని మండిపడుతున్నారు. అలాగే ఇటీవల పార్టీ నుంచి బీసీలకి కేటాయించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా కూడా గులాబీ పార్టీ ద్వంద్వ విధానాలను బయటపెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అందులోనూ ముదిరాజ్ సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడం ఎలాంటి బీసీ విధానమని నిలదీస్తున్నారు. కులగణనపై రాహుల్ గాంధీ చేసిన ప్రకటనతో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయనే టాక్ నడుస్తోంది. అందుకే ఎదురుదాడి చేయడం తప్ప బీఆర్ఎస్కి చిత్తశుద్ధి లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. బీసీలకు పార్టీ టికెట్లలో ప్రాధాన్యం ఇవ్వడం సహా కులగణన చేపడతామనే హామీ ప్రజల్లోకి బలంగా వెళ్తోందని కాంగ్రెస్ నేతలు ధీమాగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక నిర్ణయం తీసుకుంది. కులగణన చేపట్టాలని నిర్ణయించింది. దీన్ని బీసీ సంఘాలు స్వాగతిస్తున్నాయి. ఏపీలో కులగణన చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం చారిత్రాత్మకమని అంటున్నాయి. కులగణన వల్ల ఏ వర్గాల జనాభా ఎంత అనేది స్పష్టంగా తెలుస్తుందని బీసీ సంఘాల నేతలు, తద్వారా వారికి దక్కాల్సిన ఫలాలు అందుతాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఒక్కో రాష్ట్రం క్యాస్ట్ సెన్సస్ కి అనుకూలంగా వ్యవహరిస్తుండటం రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి గడ్డు పరిస్థితులు తీసుకురావడం ఖాయమనే చర్చ జరుగుతోంది. ఇక దీనికి తోడు కులగణనపై రాహుల్ ఇస్తున్న మెసేజ్తో తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా సానుకూల పవనాలు వీస్తున్నాయి.